సో మొత్తం మీద మొదలైన రేషన్ పంపిణీ సో తెలంగాణ వ్యాప్తంగా రేషన్ పంపిణీ అయితే మొదలైంది. సో మనకి ఉగాది రేషన్ అయితే పంపిణీ అయితే స్టార్ట్ అయిందనమాట. తెలంగాణ వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే రేషన్ పంపిణీ అయితే స్టార్ట్ అయిందని చెప్పి చెప్పడం అయితే జరిగింది. సో ముఖ్యంగా 4 వస్తువులు అయితే పంపిణీ చేస్తున్నారన్నమాట. సో మనం చూసుకోవచ్చు ఇలా 4 రకాల వస్తువులు అయితే. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా రేషన్ పంపిణీ అయితే మొదలైంది. సో రేషన్ పంపిణీ అనేది 15వ తారీఖు వరకు మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో అందరూ కూడా గమనించాలి. ప్రతి నెల కూడా మనకి 22 తారీఖు వరకు అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉండేది. ఇప్పుడు 15వ తారీఖు వరకు మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అందువల్ల ఎవరైతే రేషన్ తీసుకోవాలో వారందరూ కూడా వెంటనే అయితే రేషన్ షాపులకు వెళ్ళి తీసుకోవాలని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది. సో ఆ తర్వాత మళ్ళీ టైం అయిపోయిన తర్వాత అయితే ఇచ్చే పరిస్థితి అయితే ఉండదన్నమాట. సో అందుకే వీడియో కూడా చేయడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే రేషన్ తీసుకున్నారో అందరూ కూడా రేషన్ అయితే తీసుకోండి. సో అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఒక లైక్ అయితే చేయండి. మనకి ఎప్పటికప్పుడు రేషన్ పంపిణీకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వీడియో రూపాయలు అందిస్తూ ఉంటాను.